ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఒక అపరిచిత డెడ్ బాడీ కలకలం సృష్టిస్తుంది. దాదాపు గ్రామానికి చెందిన ముదునూరి రంగరాజు నివాసానికి ఈరోజు ఉదయం ఒక పార్సిల్ రూపంలో రాగా దాన్ని ఓపెన్ చేసి చూడగా మృతదేహం అయితే ఉంది. దీంతో వారందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. దాదాపు ముదునూరి రంగరాజుకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె సాగి తులసి. ఈమె గత కొంతకాలంగా పాలకోడేరు మండలం గరగపూర్లో నివాసం ఉంటుంది. వృత్తిరీత్యా భీమవరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అయితే గతంలోనే ఈ సాగి తులసికి జగనన్న కాలనీలో స్థలం రాగా ఆ స్థలానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టుకుంటుంది. ఈ ఇంటి నిర్మాణం కూడా మధ్యలోనే ఉంది. దాదాపు క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఈమెకి ఎప్పటికప్పుడు కొన్ని వస్తువులను కూడా పంపిస్తూ ఉంటారు ఇంటి నిర్మాణానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆ వస్తువులతోనే ఆమె ఇంటి నిర్మాణం కూడా చేపట్టుకుంటున్న పరిస్థితి. దాదాపు ఇది కొంతకాలంగా ఈ విధంగా కొనసాగుతుంది. అయితే సాగి తులసికి సంబంధించి ఎటువంటి పార్సిల్ వచ్చినా, అంటే క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పార్సిల్స్ వచ్చినా కూడా దీనికి సంబంధించి ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉన్న వారి తల్లిదండ్రుల నివాసానికే వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు వచ్చిన పార్సిల్ కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించిందే అనుకుని వారు ఓపెన్ చేసి చూడగా దాదాపు 45 సంవత్సరాలకు పైబడిన ఒక వ్యక్తి మృతదేహం అయితే ఆ పార్సిల్లో ఉంది. పూర్తిగా కూడా అది కాస్త కాలిన మృతదేహంలా కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు దాంట్లో ఒక లెటర్ కూడా ఉంది. 1,30,00,000 రూపాయలు చెల్లించాలని, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారంటూ కూడా ఆ లెటర్లో రాసి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి ఈ డబ్బులు అనేవి పంపించాలి, లేకపోతే ఎక్కడి నుంచి పార్సిల్ వచ్చిందనే దానిపై కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా అడ్రస్లు అనేవి లేవు. పూర్తిగా కూడా ఒక ఆటోలో మాత్రమే పార్సిల్ వచ్చినట్లయితే తెలుస్తుంది. ఆటోకి సంబంధించి ఎవరు ఆ పార్సిల్ని ఆటోలో పెట్టి ఎక్కడ పంపించారు, ఎక్కడి నుంచి ఆ పార్సిల్ వచ్చిందనేది కూడా సీసీ కెమెరాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆటోకి సంబంధించిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దాదాపు వారి కుటుంబంలో ఎవరికన్నా తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా కావాలని ఈ విధంగా చేశారనే దానిపై కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డెడ్ బాడీ ఎవరిది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 45 సంవత్సరాలు పైబడిన ఒక మృతదేహం పార్సిల్లో వచ్చిందంటే దాదాపు ఇది ఎంత భయానకరమైన సంఘటన అనే దానిపై కూడా పోలీసులు విచారణ అనేది చేపట్టారు. భీమవరంలోతో పాటు ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లోనూ కూడా సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి. సాగి తులసికి సంబంధించి ఇంటి నిర్మాణం గరగపూర్ గ్రామంలో చేపట్టుకుంటున్నారు కాబట్టి తనకు సంబంధించి క్షత్రియ కార్పొరేషన్ ద్వారా వచ్చే ప్రతి వస్తువు కూడా తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఉండి మండలం ఎండగండి గ్రామానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చిన పార్సిల్ ఎండగండికి చేరింది. దీన్ని తెరిచి చూడగా దాంట్లో ఒక మృతదేహంతో పాటు పార్సిల్ కూడా ఉంది. ఇది కావాలని ఎవరైనా చేశారా, లేకపోతే తగాదాల నేపథ్యంలో జరిగినాయా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని దానిపై పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు ప్రారంభించి గాలింపు చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.